అందరికీ నమస్కారం అండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఈరోజు మనము అన్నదాన మహిమ గురించి తెలుసుకుందామండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మకు కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకొని విశ్వంలో మనతో పాటు ఉండే అనేక జీవులకు బలిభక్షలు సమర్పించి భోజనం చేసే వారికి అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు ఆకలితో బాధపడే వారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నిటిలోకెల్లా అన్నదానం అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. మనిషికి ఆశకు అంతులేదు, అదుపు అంతకన్నా ఉండదు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం అన్నం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారికి మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం చేసుకున్న వారికి పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిని కనుగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో అంటాడు, ప్రాణులు అన్నం వలన కలుగుచున్నవి. అన్నము మేఘము వర్షము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది, ఇటు యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది అని చెప్పారు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామపారాయణం, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభభరితమైన మోక్ష మార్గాన్ని దైవం ప్రసాదించాడు. దాన ధర్మాలు ఎవరికున్నంతలో వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఆడంబరాలకు పోనవసరం లేదు. దానాలు ఎన్నో రకాలుగా ఉన్న దానాల్లో కూడా అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషికి పూర్తిగా సంతృప్తపరిచేది అన్నదానం మాత్రమే. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవి కాలంలో బాటసారుల దాహాన్ని తీర్చడం ద్వారా వారికి మనమెంతో మేలు చేసిన వారమవుతాము. వస్త్రదానం చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికే వస్త్రాన్ని ఇచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండ, వాన, చలి నుండి పేదలను కాపాడిన తృప్తి మనకు దక్కుతుంది. మనం చేసే దానంలో స్వార్థం లేకుండా, ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. కర్ణుడు, బలిచక్రవర్తి మొదలైన వారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక మనిషి మరణించిన అతడు చేసిన దాన ధర్మాల వలన ఆ జన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దానగుణం లేని మనిషికి మోక్షం కలగదు. ప్రత్యుపకారం ఆశింపక చేసే దానం అత్యుత్తమైనది. ఆకలితో ఉన్నవారికి, అనాథలకు, పేదలకు, రోగులకు, వికలాంగులకు అన్న వ్రస్త ఔషధములు మొదలైనవి లేని వారికి దానం చేస్తే దానిని పాత్రత దానం అంటారు. అన్నదానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరిని, పరతము భేద వైఖరిని చూపకూడదు. సంపద గలవారికి, అధికారం గలవారికి, బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిథ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్ర దానం అవుతుంది. బంధుమిత్రులనే ప్రీతి లేకుండా ఉండి ఆర్థిక స్తోమత లేని, శారీరక శక్తి లేని వారికి, వృద్ధులకు, అభాగ్యులకు సాక్షాత్తు భగవంతుడికే
అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. పేదవారిని పక్కన పెట్టి అయిన వారికి ముందున వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేని వారు, నిరుపేదలకు, దరిద్ర నారాయణులు భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇది. పేదవారి రూపం దాల్చి వస్తాడని పురాణ ఆధారాలున్నాయి. ఉన్నోడికి అన్నం పెడితే పెట్టినా వారి మేలు కోరుతాడో లేదో తెలియదు, కానీ లేనివాడికి పట్టెడన్నం ప్రేమతో పెడితే వారు దేహాత్మలోను పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వాదాలు ఇవ్వకున్నా అంతకు మించి దీవిస్తారు. నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు, వచ్చే జన్మకు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి. ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదో రకంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు యజ్ఞ దాన తపోరూపములైన కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా తప్పక ఆచరించవలన చెప్పి ఉన్నారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణుడిని అన్ని సౌకర్యాలు లభించాయి, స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏం లాభం? కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించడం లేదు, సంతృప్తి అనేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అని అర్థం కాక ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావు, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడు అని చెప్తారు, మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు. దానికి సమాధానం లేదు. నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. పోనీ అన్నం పెట్టే ఇళ్ళనైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు, అవును, ఓ బీదవాడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ ఇక్కడ ఈ ఇంటికి వెళ్ళు అని ఆ ఇంటిని చూపించాను అని చెప్పాడు. అన్నదానం చేసే ఇంటిని చూపించినా నీ వేలును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలును నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేశాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం, మీ జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంలా చూడాలి. ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అలాగాక మీరు వాటిని ఒక పదార్థంలా చూస్తే ఈ వ్యవస్థ ఒక ఆరోగ్యంగా తయారవుతుంది. ప్రేమ, అంకిత భావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటివారిలో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నట్టు కాబట్టి. భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శనిదోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు. ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు ఇంటిళ్ళ పాదికి ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటుండదు. అందరూ ఆలోచనల్లో సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్థాలను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే ఆ అన్నపూర్ణ తల్లి నిత్యం మన ఇంట్లో ధాన్యరాశుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే వెంపర్లాడక తప్పని పరిస్థితి చవి చూడవలసి వస్తుంది. మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు. ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరూ ఏమీ తీసుకెళ్లరు. కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప భగవంతుడికిచ్చిన సంపద మనిషి బ్రతికి ఉన్నన్న రోజులు అహం బ్రహ్మాస్మి భావనతో తనలో దైవత్వాన్ని అలవర్చుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు, ప్రాణులకు దాన ధర్మాలు చేయాలి. క్షుద్బాధ, ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థితికి రావాలి. ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది కనుక సాటివారి ఆకలిని తీరుద్దాం.
అన్నాన్ని గౌరవిద్దాం, నలుగురికి అందిద్దాం, తృప్తిగా జీవిద్దాం. ఓం నమో నారాయణాయ.